పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు మేళం మోగింది. పెళ్లి బృందం బాజా భజంత్రులతో వేడుకగా వెళ్తుండగా మృత్యు రూపంలో టిప్పర్ దూసుకొచ్చింది. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం వెల్లటూరులో అర్ధరాత్రి ఓ పెళ్లింట్లో ఈ విషాద ఘటన జరిగింది. ప్రధాన రహదారిపై డప్పు వాయిద్యాలు, తీన్మా డాన్స్లతో జోష్గా ఉత్సాహంగా వెళ్తున్న పెళ్లి బృందంపైకి ఓ టిప్పర్ దూసుకొచ్చింది. వేగంగా దూసుకొచ్చిన ఆ టిప్పర్ ఢీకొని ముగ్గురు చనిపోయారు. వెల్లటూరు గ్రామానికి చెందిన శంకర్, ఆయన కొడుకు గంగాధర్ వివాహ వేడుకల్లో ఈ విషాదం జరిగింది. చనిపోయిన వారిలో గౌరీ, గంగులయ్య, వెంకటేష్ ఉన్నారు. వీరిలో గౌరీ నిండు గర్భిణి. ఈ ఘటనతో పెళ్లింట్లో తీరని విషాదం నెలకొంది. మేము మెరవం చేసుకుంటా పోతానేమో స్టిప్పర్ వచ్చి కొట్టుకొని తొక్కించుకుంటూ పోయింది. స్పాట్లో అట్నే ఇద్దరు చనిపోయినారు. ఆడే ఒక కడుపుతో నెల అయినాయి, 9వ నెల. అమ్మాయి తల్ల మెదడు గడ్డకు వచ్చి చనిపోయిందాన్ని. ఒక ఆయన పేగులు గుండెకాయలన్నీ గడ్డకు వచ్చి చనిపోయినాడు. ఒక ఆయన రేణుగుంట దగ్గర వినా చనిపోయినాడు. ఇద్దరు చాలా సీరియస్గా తిరుపతి తీసుకున్నారు. ఒక 5-6 మంది దెబ్బలతో ఇక్కడే ఉన్నారు. పెళ్లి కని వచ్చిన వాళ్ళకు ఇంత ఘోరంగా